Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. So ఇవాళ మనకి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఇవి చూడండి. ఒకసారి నవీన్ పట్నాయక్ వార్తలో ఉన్నారు మనకి స్పెషల్గా. తర్వాత సంసద్ ఖేల్ మహాకుంభ్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, దాని ప్రాముఖ్యత ఏంటనేది చూద్దాం. సిల్కారా సొరంగం, ఈ సిల్కారా గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ఐసీఏఆర్ కొత్త డైరెక్టర్ జనరల్, సోయాజ్ క్యాప్సూల్, బాక్సైట్ హ్యాండ్లింగ్, ఇవి మన ముఖ్యాంశాలు. వీటితో పాటు ఇంకొన్ని అదనపు అంశాలు డిస్కస్ చేద్దాం. దీనిలో భాగంగా మనం మొదటిగా చూస్తే బీజేడీ, బీజూ జనతాదళ్ ఉంది కదా, బీజేడీ, బీజూ జనతాదళ్. ఈ బీజూ జనతాదళ్ అధిపతిగా మనకి మాజీ సీఎం ఆఫ్ ఒడిస్సా అనమాట. ఎవరు? నవీన్ పట్నాయక్. మాజీ సీఎం అయినా ఇప్పుడు కొత్త సీఎం వచ్చారు కదా. కొత్త సీఎం ఎవరు ఒడిస్సాకి అంటే మోహన్ చరణ్ మాజిహ్, ఇతను అనమాట, మోహన్ చరణ్ మాజిహ్. సో మనకి గవర్నర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ ఒడిస్సాకి కంబంపాటి హరిబాబు, ఆంధ్రప్రదేశ్ నుంచి అనమాట. సో ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కంబంపాటి హరిబాబు గవర్నర్. మోహన్ చరణ్ మాజిహ్ ఇతను బీజేపీ పర్సన్ అనమాట. ఇతను ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎక్కడ? ఒడిస్సాలో. కానీ నవీన్ పట్నాయక్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈయన బీజేడీ అనే ఒక పార్టీ అధ్యక్షుడు అనమాట. బీజేడీ, ఇది బీజేపీ. బీజేడీ అంటే బీజూ జనతాదళ్. దీనికి అధిపతిగా అయిన 9వసారి ఎన్నికయ్యారనమాట. బీజేడీకి అధిపతిగా 9వసారి ఎన్నికవడం జరిగింది. ఇలాంటివి చాలా అరుదైన అంశం కిందే చెప్పాలి. 9వసారి అధిపతిగా ఎన్నికవడం జరిగింది. 2000 సంవత్సరం నుంచి 2024 వరకు ఈయన మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒడిస్సాకి. చాలా స్పెషల్ పర్సన్. అంటే ఆ 2000 నుంచి 2024 ఆ 24 సంవత్సరాల గ్యాప్ని ఏమంటారు అంటే, ఆ 24 సంవత్సరాలను ఏమంటారంటే స్వర్ణయుగం అంటారు. ఒడిస్సాలో స్వర్ణయుగంగా చెప్తారు అనమాట. అంటే అంత బాగుంటుంది పరిపాలన, అంత బాగుంటుంది కాబట్టి స్పెషల్ పర్సన్ కింద చెప్పుకుంటారు. వివాదరహితుడు, అజాత శత్రువు అనమాట. అంటే ఎవరితో గొడవలు కొట్లాటలు ఏవి ఉండవు, చాలా అజాత శత్రువు. ఎవరు? నవీన్ పట్నాయక్. సో ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటి అంటే ఈయన భువనేశ్వర్లో పార్టీ కార్యాలయంలో ఈ 9వసారి అధిపతిగా బీజేడీకి అధ్యక్షత బాధ్యతలు తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి ఈయన పీరియడ్ గురించి అనమాట. ఎక్కువ రోజులు చీఫ్ మినిస్టర్గా ఉన్న వాళ్ళలో టాప్ 3లో ఈయన కూడా ఉన్నారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళలో ఈయన కూడా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళలో మనకి అబ్జర్వ్ చేస్తే కనుక మొట్టమొదటి స్థానంలో ఉన్నది, అంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఎవరు అని అంటే, ఏది టాప్ పొజిషన్లో అంటే ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా చేసింది హయ్యెస్ట్ ఇప్పటికీ 26 సంవత్సరాల 165 రోజులు అనమాట. 165 రోజులు ఇది హయ్యెస్ట్. ఎవరు అంటే మనకి సిక్కిం యొక్క ముఖ్యమంత్రి అనమాట. సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ ఇతను హయ్యెస్ట్ అనమాట. ఇతని తర్వాత ఇతను ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఎక్కువ రోజులు చీఫ్ మినిస్టర్గా ఉన్నది పవన్ చామ్లింగ్, సిక్కిం అనమాట. 2వ స్థానంలో మన నవీన్ పట్నాయక్ వస్తారు. నవీన్ పట్నాయక్ వచ్చినప్పటికీ ఏ రాష్ట్రం? ఒడిస్సా కదా. ఒడిస్సా రాష్ట్రానికి 24 సంవత్సరాల 99 రోజులు. రెండవ హయ్యెస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి అన్నమాట. ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా వాడు ఎవరు అంటే, రెండవ పర్సన్ ఎవరంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ బీజేడీ అధ్యక్షుడు, 9వసారి అధ్యక్షత బాధ్యతలు తీసుకున్న నవీన్ పట్నాయక్. 3వ పర్సన్ ఎవరు అంటే, థర్డ్ పర్సన్ ఎవరు అని అంటే, దేనిలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ లిస్టులో జ్యోతి బసు ఉంటారు. జ్యోతి బస్ ఈయన పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి అనమాట. పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన 23 సంవత్సరాల 137 రోజులు అనమాట. ఈయన 3వ వ్యక్తి, థర్డ్ పర్సన్ అనమాట. ఇది పార్ట్, గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇవి. సో నవీన్ పట్నాయక్ ఒడిస్సాకి 2000 నుంచి 2024 దాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. దాన్నే స్వర్ణయుగం అంట. 24 సంవత్సరాలు కదా, 24 సంవత్సరాల 99 రోజులు. ఓకేనా. ఫస్ట్ ఎవరు? పవన్ చామ్లింగ్, సిక్కిం యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారు. 26 సంవత్సరాలు అనమాట. 26 సంవత్సరాల 167 రోజులు. ఓకేనా, 165 రోజులు.
137 23 సంవత్సరాల 137 రోజులు జ్యోతి బస్ ఆయన చనిపోయారు. జ్యోతి బస్ ఆయన వెస్ట్ బెంగాల్కి స్పెషల్ లీడర్ అనమాట, వెరీ స్పెషల్ లీడర్ జ్యోతి బస్. ఓకేనా, దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దామా? నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నాజిల్ డైవర్జెంట్. ఈ నాజిల్ డైవర్జెంట్ అనేది అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. జనరల్గా మనకి ఈ లాంచింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, పిఎస్ఎల్వి కానీ, జిఎస్ఎల్వి కానీ, ఎస్ఎల్వి కానీ, ఈ లాంచింగ్ వెహికల్స్లో ఈ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. స్టేజెస్ ఉంటాయి అంటే 3 స్టేజ్లు 4 స్టేజ్లు ఇలా ఉంటాయి. మనకి పిఎస్ఎల్విలో 4 స్టేజ్లు ఉంటాయి. 4 స్టేజ్ల్లో మొదటి స్టేజ్ వచ్చేటప్పటికి సాలిడ్ స్టేట్ అంటాం, ఘన పదార్థాలు అనమాట, ఘనం ఉంటుంది అక్కడ. రెండవది వచ్చేటప్పటికి లిక్విడ్ స్టేజ్, తర్వాత వచ్చేటప్పటికి సాలిడ్ స్టేజ్, తర్వాత లిక్విడ్. ఆల్టర్నేటివ్ స్టేజెస్ ఉంటాయి అనమాట. మొదటి దాంట్లో ఘన పదార్థం, ఘనం ఉంటుంది, తర్వాత దాంట్లో ద్రవం, మళ్ళీ ఘన పదార్థం, తర్వాత ద్రవం. స్టేజెస్ అనమాట ఇవి. అంటే ఏంటి అని అంటే ఈ దీనిలో ఇంధనాలు ఉంటాయి, ఘన ఇంధనం, ద్రవ ఇంధనాలు ఉంటాయి. వీటిని ఉపయోగించుకొని మనకేమవుతుందంటే ఆ లాంచింగ్ వెహికల్ని మూమెంట్ ఇచ్చి ఏదైతే నిర్దిష్ట కక్షలోకి చేరడానికి దాన్ని పాసిబిలిటీ అవకాశాన్ని కలిగిస్తుంది అనమాట. ఇది మనకి పాయింట్. సో ఇక్కడ ఈ PSL4 అనేది ఏదైతే ఉందో, PS4 అంటే స్టేజ్ 4, పిఎస్ఎల్వి స్టేజ్ 4 అంటారు, 4వ స్టేజ్ అంటారు. 4వ స్టేజ్ ఈ లిక్విడ్ స్టేజ్ కదా, ఇది చాలా ముఖ్యమైన స్టేజ్ అనమాట, చాలా ముఖ్యమైన స్టేజ్ అంటారు దీన్ని. ఎందుకు ముఖ్యమైనది అంటే ఈ నిర్దిష్ట కక్షలలోకి మన ఈ రాకెట్లు, లాంచింగ్ వెహికల్స్ కానీ లేదా ఈ ఉపగ్రహాన్ని తీసుకెళ్ళి ఆ నిర్దిష్ట కక్షల్లో ఉంచాలి అని అంటే, ఉపగ్రహాన్ని నిర్దిష్ట కక్షల్లో ఉంచాలి అని అంటే ఆ నిర్దిష్ట కక్షల్లోకి తీసుకువెళ్ళడానికి ఫైనల్గా ఉపయోగపడే ఇంధనం ఇదే అవుతుందన్నమాట. ఆ స్టేజ్ అదే అవుతుందన్నమాట. లాస్ట్ స్టేజ్ కదా, చివరిగా ఇంకా అక్కడికి తీసుకెళ్ళి కరెక్ట్గా నిర్దిష్ట కక్షలోకి ఉంచాలి. దాన్ని వీళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలన్నమాట. అందుకని ఈ PS4 అంటే ఈ స్టేజ్ 4లో ఉపయోగించే లిక్విడ్ కానీ ఈ పార్ట్ అంతా దీన్ని తయారు చేసే, అంటే దీని విధానాన్ని ఏమంటామంటే నాజిల్ డైవర్జెంట్ అంటారు. ఈ నాజిల్ డైవర్జెంట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఈ షేప్లో ఉంటుందన్నమాట. ఇలా ఈ షేప్లో ఉంటుంది. దీని నుంచి ఇలా మనకి లిక్విడ్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఈ నాజిల్ డైవర్జెంట్ మనం వేరే దేశం దగ్గర నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం. ఈ నాజిల్ డైవర్జెంట్ మన దగ్గర ప్రిపేర్ అయ్యేది కాదు. కానీ ఈ నాజిల్ డైవర్జెంట్ని మనమే మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నాం మొదటిసారిగా. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారు అంటే టెస్ట్ ట్రయల్ చేశారనమాట, పనిచేస్తుందా లేదా అని. వీళ్ళు ట్రై చేసింది ఏంటి అని అంటే, మనకి జనరల్గా ఈ తమిళనాడులోని ఇక్కడ ఇదిగోండి, తమిళనాడులో మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించి విజయం సాధించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పేర్కొన్నదనమాట. ఇది మనం తయారు చేసిన స్టేజ్ తోటి ట్రయల్ వేశారనమాట. ఎక్కడి నుంచి? తమిళనాడులోని ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ ఉంది. ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ అంట, ప్రొపల్షన్ కాంప్లెక్స్ నుంచి ట్రై చేశారు. ఎక్కడుంది ప్రొపల్షన్ కాంప్లెక్స్ అంటే మహేంద్రగిరి, తమిళనాడు మహేంద్రగిరిలో. సో దీని ద్వారా ఏం చేశారంటే గోధుమ పంటను అంచనా వేసిన శాటిలైట్ గోధుమ పంటకి కావాల్సిన ఏవేవైతే అంటే కరెక్ట్గా పండించడానికి అనువైన ప్రాంతాలు ఏవి అని మనకి అక్కడ ఆ శాటిలైట్, ఆ ఉపగ్రహం పర్ఫెక్ట్ ఏరియాని చెక్ చేసిందనమాట. అంటే ఇది పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి మనం తీసుకున్న ట్రయల్ అనమాట. అది దట్ ఇస్ అ పాయింట్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనమాట విధానం. ఏమంటాం దాన్ని? నాజిల్ డైవర్జెంట్ అంట. దీన్ని మనకి ఈ ఉపగ్రహాలు నేషనల్ రిమోట్ సెన్సింగ్ స్పేస్ సెంటర్ ద్వారా సమగ్ర సమాచారాన్ని అందించినట్టుగా మనకి ఇస్రో తెలిపిందనమాట. పర్ఫెక్ట్గా అది వర్క్ అవుతోంది, ఎక్కడెక్కడ ఏ డేటా, ఏ వేటికి రిలేటెడ్గా డేటా ఉందనేది చెక్ చేస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని తెలియజేయడం జరిగింది. ఇస్రో తన వెబ్సైట్లో కూడా పేర్కొన్నది దీని గురించి. మనకి EOS 04 అంటే రీసాట్ 1A అంటాం. తర్వాత EOS 6 ఓషన్ శాట్, రిసోర్స్ శాట్, ఈ ఉపగ్రహాల నుంచి ఆప్టికల్ సింథటిక్ అపార్చర్ రాడార్లు, రిమోట్ సెన్సింగ్ డేటా సెట్లను ఉపయోగించి గోధుమ పంటను అంచనా వేసినట్టు. ఇక్కడ వీటి దగ్గర ఉన్న శాటిలైట్స్ ఏవైతే మనం పంపించిన శాటిలైట్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించి ఈ డేటాని కనుక్కున్నదనమాట. ఏవేవి ఉపయోగించిందంటే EOS 4, EOS 6, తర్వాత రిసోర్స్ శాట్ 2A ఈ ఉపగ్రహాలను ఉపయోగించి మనకి ఈ సమాచారాన్ని క్రిస్టల్ క్లియర్గా అందించారనమాట. ఓకేనా, దట్స్ అ పాయింట్. ఏ స్టేజ్? 4th స్టేజ్ PSLVలో. దాని పేరేంటి? నాజిల్ డైవర్జెంట్. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నారు. అది పాయింట్. ఈ నాజిల్ డైవర్జెంట్ని దేంతో తయారు చేస్తారంటే
ఇప్పుడు మనము మన వేరే దేశాల మీద వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా ఈ మెటీరియల్ని. కాబట్టి దీన్ని జనరల్గా ఏంటి అని అంటే కోబాల్ట్ బేస్డ్ ఎల్లాయ్ కింద చెప్తారు. దీన్ని కోబాల్ట్ బేస్డ్ ఎల్లాయ్, నాజిల్ డైవర్జెంట్ అనేది కోబాల్ట్ బేస్డ్ ఎల్లాయ్ కింద చెప్తాం. ఇది క్రోమియం, నికెల్, టంగ్స్టన్, ఐరన్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. ఈ మెటీరియల్స్ ఉపయోగించి తయారు చేస్తారు దీన్ని. క్రోమియం, నికెల్, టంగ్స్టన్, ఐరన్, కోబాల్ట్ ఎలాయ్ అనమాట. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. బౌద్ధ మతంపై సమావేశం ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లో జరగబోతోంది అనమాట. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో జరగబోతోంది. IBC అంటాం. IBC ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్. ఇది ఇక్కడ బుద్ధుడి యొక్క బోధనల గురించి, తర్వాత పోతే వాటిలో ముఖ్యమైన అంశాల గురించి చర్చిస్తారనమాట. సో అది IBC మనకి నెక్స్ట్ వీక్లో జరగబోతోంది. అది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్లో కన్ఫర్మ్ అయింది. బౌద్ధ మతంపై సమావేశం, బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్, ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సంసద్ ఖేల్ మహాకుంభ్. ఈ సంసద్ ఖేల్ మహాకుంభ్ మనకి మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నోలో ప్రారంభించారనమాట. ఇది సంసద్ ఖేల్ మహాకుంభ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే క్రీడల్ని స్నేహపూర్వకంగా క్రీడల్ని ప్రవేశపెట్టాలి. ఆ క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ ఫ్రెండ్లీ పాలసీలను తీసుకురావాలనేది కాన్సెప్ట్. అంటే ఏంటి అంటే స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఫ్రెండ్లీ పాలసీస్ తీసుకురావాలి. స్పోర్ట్స్ని బలవంతంగా ఇబ్బందికరంగా వాళ్ళని ఈ స్పోర్ట్లోకి మీరు రావాలి, ఈ క్రీడలు ఎంచుకోవాలి అని ఇబ్బంది పెట్టకుండా ఆ క్రీడా స్ఫూర్తిని పెంపొందించి స్నేహపూర్వక విధానాల ద్వారా వాళ్ళల్లో క్రీడా స్ఫూర్తిని పెంచాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. అయితే ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే లక్నోలో, ఉత్తరప్రదేశ్లో అనమాట. ఎందుకు అనంటే దీనికి ఒక పాయింట్, ఒక రీజన్ ఉంది. జనరల్గా రూరల్ ఏరియాల్లో ఉన్న బాగా అంటే క్రీడాపరంగా బాగా సమృద్ధిగా వాళ్ళు గెలవగల పొజిషన్ ఉన్నా కూడా అసలు ఆ స్పోర్ట్లో పాల్గొనడానికి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు దొరకవు. అందుకని ఏంటి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కొత్త క్రీడా సంస్కృతిని పెంపొందించి ఎక్కడెక్కడో మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళని కూడా ఏవేవైతే క్రీడల్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారో అలాంటి వాటిలో వాళ్ళని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం అనమాట. దట్స్ అ పాయింట్. సో ఎక్కడ? లక్నోలో సంసద్ ఖేల్ మహాకుంభ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ICAR కొత్త డైరెక్టర్ జనరల్, న్యూ డైరెక్టర్ జనరల్ ఫర్ ICAR అనమాట. ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. కొత్త పర్సన్ వచ్చారు. ఈయన పేరే మాంగీలాల్ జాట్ అనమాట. మాంగీలాల్ జాట్ కొత్త ICAR డైరెక్టర్ జనరల్. ఇక్కడ మనకి హిమాంశు పాఠక్ ఉన్నారు. హిమాంశు పాఠక్ వచ్చినప్పటికీ ఇక్రిసాట్ యొక్క డైరెక్టర్ జనరల్ అనమాట. ఇక్రిసాట్ అంటే తెలుసు కదా, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అంట. ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అంట. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అంట. సో ఇక్రిసాట్కి ఎవరు? హిమాంశు పాఠక్. ఇక్రిసాట్ ఏంటి అని అంటే పరిశోధనా సంస్థ అనమాట. వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనా సంస్థ. అంటే వ్యవసాయానికి సంబంధించి కొత్త వంగడాలను ఎలా తీసుకురావాలి, ఎక్కువ రోజులు అంటే తక్కువ టైంలో అవి వాటి వృద్ధి ఎలా ఫాస్ట్గా గ్రో అయ్యే విధంగా ఎలా చేయాలి మొక్కలని, తర్వాత చీడపీడల నుంచి తట్టుకోగల కెపాసిటీ ఉండే విధంగా వాటిని ఎలాంటి మొక్కలను మనం తీసుకురావాలి అనే వాటి మీద రీసెర్చ్ చేస్తుంది ఇక్రిసాట్. రీసెర్చ్ కదా, ఆర్ ఫర్ రీసెర్చ్ కదా, పరిశోధన సంస్థ. మరి ICAR ఏంటి అని అంటే ICAR అనేది దీనిలోనే ఉంది చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది కూడా రీసెర్చే, కానీ ఏంటి అని అంటే దీని ఫంక్షన్ ఏముంటుందంటే, దీని విధి ఏముంటుందంటే మనం చదువుకున్న అగ్రికల్చర్ గురించి, వ్యవసాయం గురించి ఏవైతే చదివామో, పరిశోధనలు ఏవైతే చేస్తున్నామో ఈ రెండింటి మధ్య అనుసంధానం చేసే విధంగా వర్క్ చేసేది ICAR. చదువుకున్న విద్యకి పరిశోధనకి అనుసంధానానికి తీసుకొచ్చేది ICAR. కంప్లీట్ రీసెర్చ్కి సంబంధించింది ఇక్రిసాట్. అంటే బీడు భూముల్లో ఎలాంటి పంటలు పండించాలి, బాగా పోషక విలువలున్న సాయిల్ ఏదైతే ఉందో అక్కడ ఎలాంటి పంటలు పండించాలి, ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తుంది ఇక్రిసాట్. ICAR వచ్చేటప్పటికి ఏంటి అంటే
మనం ఏదైతే కరికులంలో చదివామో ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ గురించి దానికి చేస్తున్న పరిశోధనకి మధ్య అనుసంధానం కుదిర్చేది ఎవరు అని అంటే ఐసీఏఆర్. దీనికి హెడ్ ఎవరు అంటే ఇప్పుడు వచ్చిన పర్సన్ డైరెక్టర్ జనరల్ మాంగీలాల్ జాట్ అనమాట. ఈ మనకి ఐసీఆర్ వచ్చినప్పటికీ 1929లో ప్రారంభించడం జరిగింది ఐసీఆర్ని. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం ఇక్కడ న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. ఈ ఇక్రిసాట్ అయిన తర్వాత ఇక్రిసాట్ ఐసీఆర్ మనకి వచ్చినప్పటికీ మనకి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ కిందకు వస్తాయన్నమాట. వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని కిందకి వచ్చేవన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఉంది కదా, దాని కిందకు వస్తాయి. సో అది పాయింట్. ఈ పర్టికులర్ పీరియడ్ అంటే దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేసే వాళ్ళ సమయం ఎంత ఉంటుంది అంటే ఎన్ని రోజులు పనిచేస్తారంటే దీనికి 3 years టర్మ్కి ఉంటారనమాట. 3 సంవత్సరాల కాలానికి వీళ్ళు ఈ పర్టికులర్ పదవికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తారు. ఐసీఆర్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎకానమీలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఎకానమీ బేసిక్స్ చదివేటప్పుడు కూడా కనిపిస్తుంది అనమాట. ఐసీఆర్ 1929లో మనకి స్వాతంత్రం రాకముందే ఏర్పాటైన సంస్థ అనమాట. ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇక్రిసాట్ కూడా చాలాసార్లు అడిగాడు. ఇక్రిసాట్ రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అంట. సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. సో అది పార్ట్. ఇది రీసెర్చ్ 1. అది వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్కి, విద్యకి, పరిశోధనకి మధ్య అనుసంధానం చేసే సంస్థ అనమాట. ఎవరు? ఐసీఆర్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సోయాజ్ క్యాప్సుల్. ఈ సోయాజ్ క్యాప్సుల్ మనకి నిన్న సండే రోజే ఏమైంది అని అంటే ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది కదా, ఐఎస్ఎస్ అంటాం కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాం కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ స్పేస్ స్టేషన్లో దాదాపుగా 7 నెలల పాటు 7 months పాటు పరిశోధనలు పూర్తి చేసుకుని ఈ సోయాజ్ క్యాప్సుల్ ఏమైంది అని అంటే ఇదిగోండి సోయాజ్ క్యాప్సుల్ అది మనకి ల్యాండ్ అవ్వడం జరిగిందనమాట. భూమి మీదకి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? అంతరిక్ష కేంద్రం నుంచి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి. ఇది ఎక్కడ ల్యాండ్ అయింది అని అంటే మనకి కజకిస్తాన్లో ల్యాండ్ అయిందనమాట. ఈ క్యాప్సుల్ కజకిస్తాన్ సమీపంలో దీని ల్యాండ్ అవ్వడం జరిగింది. దీనిలో మొత్తం ఎంతమంది వ్యోమగాములు ఉన్నారు అంటే వ్యోమగాములు ఉన్నది 3. 2 రష్యా నుంచి, 1 అమెరికా నుంచి అనమాట. రష్యాకి చెందిన కాస్మోనాట్లు 2, 1 అమెరికా ఆస్ట్రోనాట్. అమెరికా వాళ్ళని ఆస్ట్రోనాట్లు అంటారు, రష్యా వాళ్ళని కాస్మోనాట్లు అంటారు. దట్స్ అ పాయింట్. సో 2 వ్యోమగాములే, తెలుగులో 2 వ్యోమగాములే. దట్స్ అ పాయింట్. ఇక్కడ వీళ్ళు ల్యాండ్ అవ్వడం జరిగిందనమాట. కజకిస్తాన్లోని జుజికాజ్ గన్ అనే ప్రాంతంలో వీళ్ళు దిగడం జరిగిందనమాట. దాదాపుగా ఇక్కడికి వచ్చినప్పటికి ఈ కాంటెక్స్లో మనకి దాదాపు వీళ్ళు 220 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. 220 రోజులు. మనం సునీతా విలియమ్స్ గురించి చదువుకున్నాం. ఆవిడ కూడా ఇట్లా వచ్చారని చెప్పుకున్నాం కదా. అలాగే ఇది కూడా ఇంపార్టెంట్ వన్. బట్ అండ్ ఈ పర్సన్స్ మనకి తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి, అంటే ఫెమిలియర్ పర్సన్స్ కాదు కాబట్టి వీళ్ళ గురించి ఫోకస్ చేయమంతే. కానీ దీనిలో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ముగ్గురు కదా, ముగ్గురులో 2 రష్యా నుంచి అనుకున్నాం, 1 అమెరికా కదా. ఈ అమెరికా నుంచి వెళ్ళిన ఆస్ట్రోనాట్ పేరేంటి అంటే డాన్ పెటిట్ అనమాట. డాన్ పెటిట్. ఇతనికి 70 సంవత్సరాలు వ్యక్తి అనమాట. ఇతను 70వ జన్మదినాన్ని కూడా ఇతను అంతరిక్షంలోనే జరుపుకున్నాడు. 70వ జన్మదినాన్ని అంతరిక్షంలోనే జరుపుకున్నాడు. ఇది ప్రత్యేకత కదా. డాన్ పెటిట్ ఏ కంట్రీ అనుకున్నా? అమెరికా అనమాట. 70 సంవత్సరాలు నిండిన పర్సన్. 3 వెళ్ళారు, 2 రష్యా నుంచి, 1 అమెరికా నుంచి అనుకున్నా. ఎక్కడ ల్యాండ్ అయింది? ఇది కజకిస్తాన్లోని జుజ్కాజ్ గన్ కజకిస్తాన్ ఇదనమాట. ఓకేనా? పేరేంటి? సోయాజ్ క్యాప్సుల్. నెక్స్ట్ మనకి వెళ్దాం. గాంధీ సాగర్ అభయారణ్యం. ఈ గాంధీ సాగర్ అభయారణ్యం వార్తల్లో ఉంది. దేనికేనంటే దీనిలోకి 2 చిరుతలని తరలించడం జరిగింది. డైరెక్ట్గా తీసుకురావడం కాదు, మన భారతదేశంలోనే వేరే చోట ఉన్న చిరుతల్ని ఇక్కడికి తీసుకొచ్చారనమాట. కునో నేషనల్ పార్క్లో, మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ ఉంది కదా, ఆ కునో నేషనల్ పార్క్లో ఉన్న చిరుతల్ని వీళ్ళు గాంధీ సాగర్ అభయారణ్యంలోకి తీసుకొచ్చారు, శాంక్చురీలోకి తీసుకొచ్చారనమాట. ఎందుకనంటే అక్కడ ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ పర్యావరణం పరిస్థితులు వేరు కాబట్టి ఇక్కడ వీటికి నివాసయోగ్యంగా ఉంటుందని ఇక్కడికి తీసుకురావడం జరిగిందనమాట. కునో నేషనల్ పార్క్లో వీటిని ప్రవేశపెట్టారు మొదటగా. వాటిని అక్కడి నుంచి ఏం చేశారంటే గాంధీ సాగర్ అభయారణ్యంలోకి తీసుకొచ్చారు. అది పాయింట్. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ కనుక చూస్తే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికాలోని వాటర్బర్గ్ అనే ప్రాంతం నుంచి మనకి కునో నేషనల్ పార్క్కి చిరుతల్ని తీసుకొచ్చారనమాట. ఈ చిరుతల్ని ఈ కునో నేషనల్ పార్క్ నుంచి ఇక్కడికంటే వీటికి బెస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే
గాంధీ సాగర్ అభయారణ్యం శాంక్చురీ అని చూసి దాదాపు ఈ కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ నేషనల్ పార్క్కి శాంక్చురీకి 250 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వీటిని చాలా పకడ్బందీగా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ అభయారణ్యంలో వదలడం జరిగిందనమాట ఈ చిరుతల్ని. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ గాంధీ సాగర్లోనే అంతకుముందు బోట్స్వానా నుంచి 4 చిరుతలను తీసుకుని వచ్చారు. బోట్స్వానా నుంచి 4 చిరుతలు ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వాటర్బర్గ్ నుంచి వచ్చిన ఏవైతే చిరుతలు కునోకి వచ్చాయో కునో నుంచి 2టిని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ 2ంటి పేరేంటి అంటే తీసుకొచ్చిన వాటి పేరు ప్రభాస్, పావక్ అనమాట. ప్రభాస్ ఒకదాని పేరు, రెండవ దాని పేరు పావక్. చిన్న పిల్లలు అనమాట, కిడ్స్ అనమాట. మనం ఏమంటాం వాటిని చిరుతలు అనమాట, చిన్న పిల్లలు అనమాట. సో ఇవి 6 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసులో ఇవి ఈ కూనలు అంటారు కదా అలాంటివి అనమాట, కబ్స్ అంటాం కదా అలాంటివి అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. గాంధీ సాగర్ ఈ 2 కునో గాంధీ సాగర్ 2 మధ్యప్రదేశ్లోవే. గాంధీ సాగర్ కునో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ వచ్చినప్పటికీ అభయారణ్యం శాంక్చురీ అనమాట. సో ఈ రెండు మధ్యప్రదేశ్లోవే ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగిందనమాట. మొత్తం వీటితోటి అంటే వీటికి పుట్టిన పిల్లలతోటి అన్ని నెంబర్ కలిసి ఇప్పుడు మనకి 14 భారతదేశంలో ఉన్నవి 14, బయట నుంచి వచ్చినవి 10, మొత్తం 24 చిరుతలు ఉన్నాయి, 24 ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాటి పేరేంటి అంటే ప్రభాస్, పావక్. కొత్తగా వచ్చినవంటే వేరే దేశాల నుంచి తేలేదు, భారతదేశంలోనే కునో నేషనల్ పార్క్ నుంచి వాటిని గాంధీ సాగర్ అభయారణ్యానికి తీసుకొచ్చారు. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్. ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ అనేవి అంటే చాలా రోజుల నుంచి ఉన్నాయి మనకి, కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ బాగా ప్రాచుర్యం వచ్చింది ఎప్పటి నుంచి అంటే వీటి మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే ఈ తిరుపతి లడ్డూలో మనకి టీటీడీ వ్యవహారికంగా ఉన్న తిరుపతి లడ్డు ఏదైతే ఉందో దానిలో ఉపయోగించే నెయ్యిలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని మనకి ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలా వీటి పిక్చర్లోకి వచ్చాయన్నమాట. మనకి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ వచ్చినప్పటికీ తిరుపతిలో టీటీడీ కింద నడిచే ఒక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఒకటి ఉంది. అలాగే వైజాగ్లో కూడా మనకి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఒకటి ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాబ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటి అని అంటే మళ్ళీ కొత్తగా రాష్ట్రంలో 2 ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు. ఒకటి వచ్చినప్పటికీ మొదటి దశలో వచ్చినప్పటికీ కేజీఎఫ్ ఉంది కదా, కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది కదా వైజాగ్లో, దానిలో ఒకటి. తర్వాత నెక్స్ట్ తిరుమలలో రెండవది అనమాట. తిరుమలలో రెండవది టీటీడీ చేతిలో ఉన్నది కాకుండా ఇంకొక దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. అదే మనకి ఇక్కడ కాంటెక్స్ట్ అనమాట. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ 2 అనమాట. ఒకటి వైజాగ్లో ఒకటి ఉంది, ఇది రెండవది అనమాట. తిరుమలలో ఆల్రెడీ టీటీడీ చేతిలో ఒకటి ఉంది, ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అర్థమైంది కదా, దట్స్ అ పాయింట్. 2 కొత్త వాటిని అనమాట. 2 కొత్త ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఒకటి తిరుమలకు మంజూరు, విశాఖలో ఇప్పటికే సిద్ధమైన మొదటి ల్యాబ్ ఒకటి ఆల్రెడీ సిద్ధమైన ల్యాబ్ ఉంది. ఇక్కడ కేజీఎఫ్లో అని చెప్పుకున్న కింగ్ జార్జ్ హాస్పిటల్స్లో ఉంది ఒక ల్యాబ్. అక్కడ దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి ఆధునీకరించి దాన్ని రన్ చేద్దామనేది పాయింట్ అనమాట. ఇస్ అ కాంటెక్స్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మోడీ ప్రసంగాల పుస్తకం. మోడీ ఇప్పటివరకు ప్రసంగించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కొన్ని సంపుటిలను తీసుకొని ఒక పుస్తకంగా ప్రచురించాలని అనే ఆలోచన మనకి కార్యరూపం దాల్చింది. స్వామి అవధేశానంద గిరి మహారాజ్ ఈయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. దీనికి పుస్తకానికి ఏమని పేరు ఇచ్చారు అంటే సాంస్కృతిక పాంచ్వ అధ్యాయ్. సాంస్కృతిక పాంచ్వ అధ్యాయ్. పాంచ్వ మీన్స్ ఫిఫ్త్. ఓకే, సాంస్కృతిక పాంచ్వ అధ్యాయ్ ఇది పుస్తకం పేరు. ఆవిష్కరించింది ఎవరు అని అంటే స్వామి అవధేశానంద గిరి మహారాజ్. సో ఇది మనకి ప్రధానమంత్రి మోడీ వివిధ సందర్భాల్లో దేశ సంస్కృతికి సంబంధించిన అంశాలపైన 34 ప్రసంగాలు చేశారు. ఎప్పటి నుంచి అంటే 2015 నుంచి 2024 దాకా అనమాట. 2024 లోపు దాదాపు ఈయన చేసిన ప్రసంగాలు 34 ప్రసంగాలు అనమాట. 34 ప్రసంగాల గురించి ఏవైతే సంస్కృతికి సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని ఒక పుస్తకంలాగా చేశారు. ఆ పుస్తకం పేరే సాంస్కృతిక పాంచ్వ అధ్యాయ్. 2015లో ఎర్రకోటలో జరిగిన ప్రసంగం నుంచి 2024లో ఆర్జే ఐ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట, శంకర్ కంటి ఆసుపత్రి, ఆర్జే కంటి ఆసుపత్రి మనకి వారణాసిలో నెలకొల్పారు. అక్కడ దాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అప్పటి ప్రసంగం దాకా ఏవేవైతే 34 ప్రసంగాలు ఉన్నాయో వాటిని ఒక సంపుటిలాగా చేశారు. అదే మనకి సాంస్కృతిక పాంచ్వ అధ్యాయ్ పుస్తకం అనమాట. దట్స్ అ పాయింట్. ఎవరు ఆవిష్కరించారు? స్వామి
అవధేశానంద గిరి మహారాజ్. దట్స్ అ పాయింట్. వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ వన్, వైమానిక విన్యాసాలకు MiG-29 జాగ్వార్. ఇవి ఈ విన్యాసాలకు ఇచ్చిన పేరేంటి అంటే డెజర్ట్ ఫ్లాగ్ అనమాట. డెజర్ట్ ఫ్లాగ్ 10, 10వ ఎడిషన్ అది. డెజర్ట్ ఫ్లాగ్ 10. ఈ 10వ ఎడిషన్ డెజర్ట్ ఫ్లాగ్ అనేది వ్యాయామం అనమాట. ఈ పేరుతోటి విన్యాసాలు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతాయి ఈ విన్యాసాలు అంటే వైమానిక విన్యాసాలు ఎక్కడ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగబోతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనకి ఏప్రిల్ 21 నుండి మే 8వ తేదీ వరకు జరిగే వైమానిక అంటే ఎయిర్ ఫోర్స్, వైమానిక వాయువు అంటాం కదా, వైమానిక విన్యాసాలు అనమాట. ఈ వైమానిక విన్యాసాలకి మన MiG-29ని తర్వాత జాగ్వార్ ఈ రెండింటిని మనం పంపించడం జరుగుతోంది. దాని పేరేంటి అన్నాం, వైమానిక విన్యాసం పేరు డెజర్ట్ ఫ్లాగ్ 10 అనేది ఎడిషన్ అనమాట, 10వ ఎడిషన్ అనమాట. సో ఈ పేరుతో విన్యాసాలు జరుగుతాయి. భారత్తో పాటు ఇక్కడ మనకి ఈ విన్యాసాలకి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, టర్కీ ఈ దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఇందుకోసం భారత వైమానిక దళం అంటే IAF ఉంది కదా, భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు మనకి UAEలోని అల్దఫ్రా ఎయిర్ బేస్కు చేరుకుంటాయని మన రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. దానికి మనం పంపిస్తున్న ఏరోప్లేన్స్ అంటే విమానాలు ఏంటి అని అంటే MiG-29 ఒకటి, జాగ్వార్ ఒకటి. MiG-29 జాగ్వార్. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, MiG-29ని జాగ్వార్ని రీసెంట్గా భారతదేశం ఏ దేశంలో జరగబోతున్న వైమానిక విన్యాసాలకు పంపారు అని అడుగుతారు. UAE కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కడ జరుగుతున్నాయి? UAEలోని అల్దఫ్రా సిటీలో జరుగుతున్నాయి. UAEలోని అల్దఫ్రా. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. 30 గిగావాట్లు ఇళ్లపైన సౌరభం అంటున్నాం కదా, సౌరభం 30 గిగావాట్లు. ఇదేంటి అని అంటే మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అని ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. దానిలో ఏంటి ముఫ్త్ బిజిలీ కదా, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్కి విద్యుత్ని పొందడం అంతే కదా, సౌరశక్తిని పొందడం అంతే కదా, ఈ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు కనుక దీనివల్ల దేశంలో ఇళ్లపైన సౌర విద్యుత్ మార్కెట్, ఇళ్లపైన ఇంట్రడ్యూస్ చేసుకునే సౌరశక్తి మార్కెట్ అనేది 2024-25 నుండి 2026-27 మధ్యకాలంలో ప్రతి సంవత్సరానికి 33% పెరుగుతుంది. ఉన్నదానికి 1/3 పార్ట్ పెరుగుతుంది లేదా 33% పెరుగుతుంది. 33% పెరుగుతుంది అని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? 24-25 నుంచి 26-27 దాకా 33% పెరుగుతుంది. ఉన్నదానికి ఎవ్రీ ఇయర్ 33% యాడ్ అవుతూ ఉంటుంది. మరి ప్రజెంట్ ఎంత ఉంది అని అంటే 17 గిగావాట్లు ఉంది. ఈ 17 గిగావాట్లు 30 గిగావాట్లు అవుతుంది. ఎప్పటికి? 2026-27కి. 2024-25కి 17 గిగావాట్లు ఉంది. ఇది 30 గిగావాట్లు అవుతుంది. సంవత్సరానికి 33% పెరుగుతూ వస్తుంది కదా. ఈ 17 గిగావాట్లో 33% అనమాట. అంటే సంవత్సరానికి వచ్చినప్పటికి 5 గిగావాట్లు పెరుగుతుంది. దాదాపుగా 5 గిగావాట్లు పెరుగుతుంది అనమాట. ఇక్కడ దాదాపుగా మనకి ఇక్కడ ఎంత టైం ఉంది? 2 సంవత్సరాల పైన కాబట్టి 10 గిగావాట్ల పైన యాడ్ అవుతుంది. దీనికి ఒక 12 గిగావాట్ల పైన యాడ్ అయ్యాయి అనుకోండి, 29 గిగావాట్లు లేదా 30 గిగావాట్లు, 30 గిగావాట్స్ దాకా అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అదే చెప్తున్నారు 30 గిగావాట్లు అవుతుందని. మరి దీని ప్రొడక్షన్లో 2018-19 కనుక మనం గమనిస్తే 18-19లో 1.8 గిగావాట్లు ఉన్న సామర్థ్యం 2024-25కి వచ్చేటప్పటికి ఇది చూడండి ఎంత అయిందో, దాదాపుగా 12 గిగావాట్లు అయిందనమాట. 2023-24కి వచ్చేటప్పటికి 12 గిగావాట్లు అయింది. 2018-19లో 1.8 గిగావాట్ల నుంచి 12 గిగావాట్లు. అంటే మనకి ఈ సౌర ఇళ్లపైన వాడుతున్న ఇళ్ల ద్వారా మనము ఫోటోవోల్టాయిక్ ప్లేట్స్ ఉపయోగించి పొందుతున్న సౌరశక్తి గ్రాడ్యువల్గా మనకి పెరుగుతుందన్నమాట, క్రమంగా పెరుగుతూ వస్తుంది. దట్ ఇస్ ఎ పాయింట్. ఇప్పుడు 12 గిగావాట్లకు చేరింది. మొత్తంలో అంటే ఇండియా మొత్తంలో ఎక్కువ శాతం ఎక్కడ అంటే ఎక్కువ శాతం ఇది కనిపిస్తోంది ఏ రాష్ట్రంలో అంటే గుజరాత్లో ఫస్ట్ టాప్ కనిపిస్తోంది. దాదాపుగా 41% కనిపిస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. గుజరాత్ టాప్. జనరల్గా గుజరాత్, రాజస్థాన్ డౌట్ వస్తూ ఉంటాయి, బట్ రాజస్థాన్ టాప్ పొజిషన్లో అయితే లేదు. దీనిలో 41% తోటి గుజరాత్, మహారాష్ట్ర 23%, ఉత్తరప్రదేశ్ 9%, రాజస్థాన్ కేరళ వచ్చినప్పటికి 8%, రాజస్థాన్ వచ్చి 3%, మిగిలిన రాష్ట్రాలు 16%. గుజరాత్, మహారాష్ట్ర. దేనికి ఇది?
ఇళ్ల నుండి, బీ క్లియర్, మొత్తం సౌరశక్తి కాదు, ఇళ్ల నుండి సౌరశక్తిని పొందుతున్న రాష్ట్రాలు. గుజరాత్ 41% అక్కడ అవేర్నెస్ తోటి ఇంటి మీద ఈ ఫోటోవోల్టాయిక్ ప్లేట్స్ ఉపయోగించి సౌరశక్తిని పొందుతున్నారు. తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కేరళ, తర్వాత రాజస్థాన్ అనమాట. యాజ్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. బాక్సైట్ హ్యాండ్లింగ్. ఈ బాక్సైట్ హ్యాండ్లింగ్కి వైజాగ్ పోర్ట్ అథారిటీ ఉంది కదా, విశాఖ పోర్ట్ అథారిటీ. విశాఖ పోర్ట్ అథారిటీ. ఈ విశాఖ పోర్ట్ అథారిటీ ఏదైతే ఉందో విపిఏ అంటాం కదా, ఈ విపిఏ సరుకు ఎగుమతి దిగుమతుల సామర్థ్యం పెంచుకుంటున్న పోర్టుగా మనకి ప్రస్తుత వార్తలు నిలబడింది అనమాట. సరుకు ఎగుమతి దిగుమతుల్లో సామర్థ్యం పెంచుకుంటున్న పోర్టుగా నిలబడింది. అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా కనుక మనం గమనిస్తే ఈ మేజర్ పోర్టులతో పోటీ పడుతూ సరుకు హ్యాండ్లింగ్లో, అంటే సరుకుని ఎగుమతి దిగుమతి చేయడంలో నంబర్ 1గా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది విశాఖపట్నం పోర్ట్ అనమాట. విపిఏ అంటాం కదా. ఆల్రెడీ దీని పేరునే రికార్డు ఉంది. దీని పేరునే 2024 రికార్డు ఒకటి ఉంది. 2024లో ఇన్ని మెట్రిక్ టన్స్ 62,725 62,725 మెట్రిక్ టన్నుల రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని, అంటే ఏం చేశారు, ఈ 62,725 మెట్రిక్ టన్నుల రికార్డు పూర్వం మనకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మే 28న రికార్డు జరిగిందనమాట. అదేంటి అంటే బాక్సైట్ నిర్వహణ ఆల్రెడీ మనకి రికార్డు ఉంది 62,720 మెట్రిక్ టన్నులు. దాన్ని ఇప్పుడు ఈ సండే రోజు మనకి 20/4/2025న మళ్ళీ బ్రేక్ చేశారనమాట. అదేంటి 66,000 మెట్రిక్ టన్నులకి చేరిందనమాట. 66,000 మెట్రిక్ టన్నులకి చేరిందనమాట. ఏది నిల్వ. మరి అది గ్రేట్ కదా. సో అట్లా మనకి 24 గంటల్లో 66,000 మెట్రిక్ టన్నుల బాక్సైట్ని డిశ్చార్జ్ చేసిందనమాట. 66,000 మెట్రిక్ టన్నుల బాక్సైట్ని డిశ్చార్జ్ చేసింది. అట్లా ఆల్రెడీ తన పేరు మీదే 62,725 మెట్రిక్ టన్నుల రికార్డుని 2024లో ఉన్న రికార్డుని 2025లో 66,000 మెట్రిక్ టన్నుల నిల్వ సాధించి దాన్ని బ్రేక్ చేయడం జరిగిందనమాట. అది పార్ట్. ఏది, ఏ పోర్ట్? విశాఖపట్నం, మేజర్ విశాఖపట్నం పోర్ట్, విపిఏ అంటాం కదా, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఈ విషయాన్ని మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. బార్సిలోనా ఓపెన్ టైటిల్. ఈ బార్సిలోనా ఓపెన్ టైటిల్, బార్సిలోనా అనేది ఒక ఏరియా అనమాట, ప్రాంతం అనమాట. ఎక్కడ? స్పెయిన్లో బార్సిలోనా అంటాం. స్పెయిన్లో అనమాట ఇది. ఇక్కడ జరుగుతుంది కాబట్టి టెన్నిస్ టోర్నమెంట్, దీన్ని బార్సిలోనా ఓపెన్ టైటిల్ అంటాం. ఈ బార్సిలోనా ఓపెన్ టైటిల్ మనకి కార్లోస్ అల్కరాజ్ గురించి చెప్పుకున్నాం. కార్లోస్ అల్కరాజ్ గురించి స్పెషల్గా చెప్పుకున్నాం ఒకరోజు. సో లీడింగ్ ఛాంపియన్ కూడా ఓడించి ముందుకు వచ్చాడు అనేసి చెప్పుకున్నాం అల్కరాజ్ గురించి. ఈ అల్కరాజ్ మనకి కార్లోస్ అల్కరాజ్ కదా, ఈ కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్కి చెందినవాడు. ఇతన్ని ఓడించి ఇతను లీడింగ్ అనమాట, లీడింగ్ ఛాంపియన్. ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట, ఛాంపియన్ అనమాట కార్లోస్ అల్కరాజ్. ఇతన్ని ఓడించి హాలన్ రూనే డెన్మార్క్కి చెందిన ప్లేయర్ అనమాట. డెన్మార్క్కి చెందిన ప్లేయర్ ఇతను కార్లోస్ అల్కరాజ్ను ఓడించి 13వ స్థానంలో ఉన్న హాల్గన్ రూనే మొదటి స్టేజ్లో ఉన్న కార్లోస్ అల్కరాజ్ను ఓడించి ఈ టైటిల్ని కైవసం చేసుకున్నాడు అనమాట. చూడండి, అసలు ఫస్ట్ పొజిషన్లో ఉన్న అల్కరాజ్ని 13వ స్టేజ్లో ఉన్న హాల్కన్ రూనే ఓడించి ఇతను బార్సిలోనా ఓపెన్ టైటిల్ని పొందాడనమాట. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి ఈ పర్సన్. దట్ ఇస్ ద వన్. అంటే 1:40 నిమిషాల పాటు జరిగిన ఈ పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ని ఓడించి ఇతను కైవసం చేసుకోవడం జరిగింది. బట్ ఈ కార్లోస్ అల్కరాజ్కి రికార్డు ఒకటి ఉందన్నమాట. 2022-23లలో ఈ టైటిల్ని సాధించింది ఎవరు అంటే అల్కరాజ్. 2022-2023లో అల్కరాజ్ పేరు మీదే ఉంది ఈ టైటిల్ అనమాట. సో విజేతగా నిలిచిన ఈ రూనేకి క్యాష్ ప్రైజ్ కూడా బాగా స్ట్రాంగ్గా వస్తుంది. ఇది ఎక్కడ జరిగింది? ఇది స్పెయిన్లో జరిగింది. బార్సిలోనా ఓపెన్ టైటిల్. దట్స్ వన్. సో ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనకి రేపటి కరెంట్ అఫైర్స్ సెషన్లో కలుద్దాం. మరిన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.